తాజాగా అమరావతికి సంబంధించి కేంద్రం చెప్పినటువంటి లెక్క ఏంటంటే అమరావతి రాజధాని నిర్వహణ కోసం ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకులు తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. అంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం తీసుకునే అప్పు ఎంతైతే ఉండాలో 3% లెక్క ఆ పరిధిలోకి తేము అని చెప్పారు. అంటే ఇక్కడ దాదాపుగా ఎందుకు రకరకాల విస్తృత ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు నిన్న ఆయన చెప్తున్నారు పయ్యావుల కేసు సిఆర్డీఏ చెల్లించుకుంటుంది అన్నట్టు. నారాయణ గారు ఏం చెప్తారు, ఈ భారం ప్రజల మీద పడదు అని చెప్తుంటారు. సిఆర్డీఏ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్దా కాదు కదా. దాని మీద ఎక్కువ చర్చ జరపకుండా ఉంటే బెటరు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఎవడు పట్టించుకోవట్లేదు. అమరావతి గురించి 45,000 కోట్ల 50,000 కోట్ల 1,00,000 కోట్ల ఖచ్చితంగా కట్టాలనుకున్నారు, కడతారు, తప్పే లేదు. ముందు అసలు ఒక రాజధాని రూపం అంటూ వస్తే ప్రజలకి సంతోషం, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అభివృద్ధి అనేది దాని అంతటా అదే పరుగులు పెడుతుంది అన్నటువంటి ఆశతో ప్రజలు ఉన్నారు. ఇందులో ఈ డబ్బులు సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ ఫైనాన్సు ఇట్లాంటి మాటలకి వదిలేయండి. ఎప్పుడో భూములు ఇవన్నీ రేట్లు పెరిగాక అమ్ముకుని అప్పుడు కడతాము, అప్పుడు సిఆర్డీఏ కడుతుంది, ఇవన్నీ కూడా బేసిక్గా దాని మీద వడ్డీలు అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే. అది ప్రజల పన్నుల్లో నుంచి కట్టాల్సిందే. ఇంకోటి అమ్మిన తర్వాత అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో ఎవరికి తెలియదు. ఈ అప్పులు తీర్చేయాలంటే ఎన్నాళ్ళకు ఉంది ఇది? 20 ఏళ్ళు. 20 ఏళ్ల తర్వాత ఎవడడగొచ్చాడు. కాబట్టి ఇవాళ దాని గురించి చర్చ జరిపితే డీప్గా వెళ్తుంది. కేంద్రం ఏమి అది నేను చెల్లిస్తానని చెప్పట్లా. ఇప్పుడు ఇందులో కూడా ఏముంది, ఎఫ్ఆర్బిఎం పరిధిలో పెట్టట్లేదని చెప్పి, అంతేగాని తను చెల్లిస్తానని ఏం చెప్పలేదు. తను చెల్లిస్తానని చెప్తే అప్పుడు లెక్కలోకి వస్తుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు 20 ఏళ్ల తర్వాత రాజెవడో రెడ్డెవడో తెలియదు. ఆ టైంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు అనాలి నేను కడతానని, లేకపోతే అప్పుడున్న ఆంధ్ర ప్రభుత్వం కట్టమంటది. అది కామన్గా జరిగేటటువంటి వ్యవహారం.